కల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమ యుగము సద్గతి యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము సంగమ యుగము సద్గతి యుగము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమ యుగము సద్గతి యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము ముక్తి జీవన్ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమ యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము
కల్పకల్పాంతమున పావనయుగము సంగమయుగము సద్గతియుగము. ఓం శాంతి. మురళీ డేట్ 29/7/2025. మధురమైన పిల్లలారా, ఆత్మ ప్రవేశించినప్పుడే శరీరానికి విలువ ఉంటుంది. కానీ అలంకరణ శరీరానికే జరుగుతుంది, ఆత్మకు కాదు. ప్రశ్న: పిల్లలు, మీ కర్తవ్యం ఏమిటి? మీరు ఏ సేవ చేయాలి? జవాబు: మీ కర్తవ్యం మీ తోటి వారికి నరుని నుండి నారాయణుడిగా, నారీ నుండి లక్ష్మిగా తయారయ్యే యుక్తిని తెలియచేయటం. ఇప్పుడు మీరు భారతదేశానికి సత్యమైన ఆత్మీక సేవ చేయాలి. మీకు జ్ఞాన 3వ నేత్రం లభించినందున మీ బుద్ధి నడవడికలు చాలా శుద్ధంగా ఉండాలి. కొద్దిగా కూడా ఎవరిపైనా మోహం ఉండరాదు. పాట: నయన్హీనులకు మార్గం చూపించండి. ఓం శాంతి. డబల్ శాంతి. పిల్లలైన మీరు ఓం శాంతి అని బదులు చెప్పాలి. మన స్వధర్మం శాంతి. మీరిప్పుడు శాంతి కొరకు ఎక్కడకు వెళ్ళరు. మనుషులు మనశ్శాంతి కొరకు సాధు సన్యాసుల వద్దకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనస్సు, బుద్ధి, ఆత్మలోని ఇంద్రియాలు, ఈ శరీరంలో ఎలాగైతే అవయవాలు ఉన్నాయో అలా ఆత్మకు మనస్సు, బుద్ధి ఉంటాయి. ఈ చక్షువులు కండ్ల వంటివి కాదు. ఓ ప్రభు, నయన్హీన్కో మార్గ దిక్కావో అని పాడతారు. ప్రభువు లేక ఓ ఈశ్వర అన్నప్పుడు తండ్రి అన్న ప్రేమ కలగదు. తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఇక్కడ మీరు తండ్రి ముందు కూర్చొని ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు కూడా. మిమ్మల్ని ఎవరు చదివిస్తూ ఉన్నారు? పరమాత్మ లేక ప్రభువు చదివిస్తున్నారని మీరు చెప్పరు. శివబాబా చదివిస్తున్నారని మీరు చెప్తారు. బాబా అనే పదము చాలా సులభము. వారు బాప్ దాదా ఆత్మను ఆత్మ అనే అంటారు. అలాగే వారు పరమాత్మ, నేను పరమాత్మను, మీ తండ్రిని అని వారే చెప్తారు. డ్రామా అనుసారము పరమాత్మ అయిన నాకు శివ అని పేరు పెట్టారు. డ్రామాలో అందరికీ పేరు కూడా ఉండాలి కదా. శివాలయం కూడా ఉంది. భక్తి మార్గంలోని వారు ఒక్కరికే అనేక పేర్లు పెట్టారు. అనేక మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు. వస్తువు ఒక్కరే. సోమనాథ మందిరం ఎంత పెద్దగా ఉన్నది, ఎంతగా అలంకరిస్తారు. మెహళ్ళు మొదలైన వాటిని కూడా ఎంతగానో అలంకరిస్తారు. ఆత్మకు కానీ పరమాత్మకి కానీ అలంకరణ లేదు. బిందువు అలంకారమంతా శరీరానికే. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు కానీ ఆత్మకు కానీ అలంకారం లేదు. ఆత్మ ఒక బిందువు. ఈ చిన్న బిందువు ఏ పాత్రను అభినయించలేదు. ఈ చిన్న ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు శరీరానికి ఎన్ని రకాలుగా అలంకరిస్తారు. మనుషులకు ఎన్ని పేర్లు ఉన్నాయి. మహారాజా, మహారాణుల అలంకరణ ఎలా జరుగుతుంది? ఆత్మ అయితే ఒక సాధారణ బిందువు. ఇప్పుడు పిల్లలు, మీరు జ్ఞానాన్ని ధారణ చేసేది ఆత్మయే. అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నాలో కూడా జ్ఞానం ఉంది కదా. శరీరంలో జ్ఞానం ఉండదు, ఆత్మలోనే జ్ఞానం ఉంది. మీకు వినిపించినందుకు ఈ శరీరము తీసుకోవలసి వస్తుంది. శరీరం లేకుండా మీరు వినలేరు. నయన్హీనులకు దారి చూపించండి అని పాట తయారు చేశారు. అంటే శరీరానికి మార్గం చూపాలా లేదా ఆత్మకు చూపించాలి? ఆత్మ పిలుస్తుంది. శరీరానికైతే 2 నేత్రాలు ఉన్నాయి, 3 ఉండేందుకు సాధ్యమే లేదు. 3వ నేత్రానికి గుర్తుగా ఇక్కడ మస్తకంలో తిలకం పెడతారు. కొందరు కేవలం బిందువు వలె పెడతారు, కొందరు గీత వలె పెడతారు. బిందువు అంటే ఆత్మ పోతే జ్ఞాన 3వ నేత్రం లభిస్తుంది.
ఆత్మకు మొదట ఈ జ్ఞానం మూడవ నేత్రం ఉండేది కాదు. ఏ మనుష్య మాతృలకు ఈ జ్ఞానం లేదు. అందుకే జ్ఞాననేత్రహీనులని చెప్పబడుతుంది. పోతే ఈ కళ్ళు అందరికీ ఉన్నాయి. పూర్తి ప్రపంచంలో ఎవ్వరికీ ఈ మూడవ నేత్రం లేదు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. మీకు తెలుసు, రచయిత రచన ఆది మధ్యాంతాలు అర్థం చేసుకొని చక్రవర్తి రాజులుగా అవుతారు. ఐపీఎస్ చదివిన వారు కూడా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. కానీ ఇక్కడ చదువు ద్వారా ఎవరు ఎంపీలు మొదలైన వారిగా అవ్వరు. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఓట్లతో ఎంపీలు మొదలైన వారు అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి శ్రీమతం లభిస్తుంది. మేము ఆత్మలకు మతం ఇస్తామని మరెవ్వరూ చెప్పరు. వారందరూ దేహాభిమానులు. తండ్రే వచ్చి ఆత్మాభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. అందరూ దేహాభిమానులే. మనుషులు శరీరాన్ని ఎంతో ఆడంబరంగా చూసుకుంటారు. ఇక్కడ తండ్రి ఆత్మలనే చూస్తారు. శరీరం అయితే వినాశి, పైసాకు కొరగాదు. జంతువులు చర్మాలైన అమ్ముడు పోతాయి. మనుషుల శరీరం దేనికి పనికిరాదు. ఇప్పుడు తండ్రి వచ్చి విలువైన వారిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నామని పిల్లలు మీకు తెలుసు కనుక ఈ నశ ఎక్కి ఉండాలి. కానీ ఈ నశ కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం ఉంటుంది. ధనపు నశ కూడా ఉంటుంది కదా. పిల్లలు మీరు చాలా ధనవంతులుగా అవుతారు. మీకు చాలా సంపాదన జరుగుతూ ఉంది. మీ మహిమ కూడా అనేక రకాలుగా ఉంటుంది. మీరు పూల తోటను తయారు చేస్తారు. సతీయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. దీని అంటూ ఎప్పుడు వేయబడుతుందో కూడా ఎవరికీ తెలియదు. మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఓ తోట యజమాని రండి అని వారిని పిలుస్తారు. వారిని తోటమాలి అనరు. తోటమాలులు సేవా కేంద్రాలను నిర్వహించే పిల్లలు. తోటమాలులు అనేక రకాలుగా ఉంటారు. యజమాని ఒక్కరే. ముఘల్ గార్డెన్ తోటమాలికి చాలామంది మంచి జీతం ఉంటుంది. ఉద్యానవనాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారంటే చాలామంది చూసేందుకు వస్తారు. మొఘళ్ళు చాలా అభిరుచి కలిగి ఉండేవాళ్ళు. వారి భార్య మరణిస్తే తాజ్మహల్ కట్టించారు. వారి పేరు చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతో మంచి మంచి స్మృతి చిహ్నాలు నిర్మించారు. దాంతో మనుషుల మహిమ ఎంతగానో జరుగుతుందని తండ్రి అర్థం చేయించారు. మనుషులు మనుషులే. యుద్ధాలలో లెక్కలేనంతమంది చనిపోతారు. తర్వాత ఏం చేస్తారు? కిరోసిను పెట్రోలు వేసి కాల్చేస్తారు. కొన్ని శవాలైతే అలాగే పడి ఉంటాయి. పూడ్చను కూడా పూడ్చరు. ఏ గౌరవము ఉండదు. అయితే పిల్లలు మీకు నారాయణి నశ ఎంత ఎక్కాలి? ఇది విశ్వాధికారులుగా ఏ నశ. సత్యనారాయణ కథ అంటే తప్పకుండా నారాయణుగానే అవుతారు. ఆత్మకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది. ఇచ్చేవారు తండ్రి. తీజరీ కథ కూడా ఉంది. వీటి అర్థం అంతా తండ్రే కూర్చొని తెలియచేస్తారు. కథల్ని వినిపించే వారికేమీ తెలియదు. అమర కథ కూడా వినిపిస్తారు. అమర్నాథ యాత్రకు దూరదేశాలకు వెళ్తారు. తండ్రి అయితే ఇక్కడికి వచ్చి వినిపిస్తారు. పైన వినిపించరు. అక్కడ కూర్చొని పార్వతీకి అమర కథను వినిపించలేదు. ఈ కథలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. మళ్ళీ అవుతాయి. తండ్రి కూర్చొని పిల్లలు మీకు భక్తికి జ్ఞానానికి వ్యత్యాసము అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది. ఓ ప్రభు, అందులకి మార్గం చూపించండి అని అంటారు కదా. భక్తి మార్గంలో పిలుస్తారు. తండ్రి వచ్చి మూడవ నేత్రం ఇస్తారు. దాన్ని గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. జ్ఞానం మూడవ నేత్రం లేని వారిని ఒంటి కన్ను అందులని అంటారు.
కళ్ళు కూడా కొందరికి ఒకలాగా మరికొందరికి మరోలాగా ఉంటాయి కదా. కొందరికి చాలా సుందరమైన కళ్ళు ఉంటాయి. తర్వాత అందుకు బహుమతి కూడా లభిస్తుంది. తర్వాత వారు మిస్ ఇండియా, మిస్ ఫలానా అనే పేరు కూడా పెడతారు. ఇప్పుడు తండ్రి పిల్లలు మిమ్మల్ని ఎలా ఉండాలని ఎలా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. కృష్ణునికి ఇంత మహిమ ఎందుకు? ఎందుకంటే అందరికంటే చాలా సుందరంగా అవుతాడు. కొందరికి సుందరమైన కళ్ళు ఉంటాయి. తర్వాత వారికి బహుమతి కూడా లభిస్తుంది. తర్వాత వారు మిస్ ఇండియా, మిస్ ఫలానా అనే పేరు కూడా పెడతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎలా ఉండేవారిని ఎలా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. కృష్ణునికి ఇంత మహిమ ఎందుకు? ఎందుకంటే అందరికంటే చాలా సుందరంగా అవుతాడు. నెంబర్ 1లో కర్మాతీత స్థితితో పొందుతారు. అందుకే నెంబర్ 1 గాయనం ఉంది. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి మాటి మాటికి చెప్తూ ఉన్నారు, పిల్లలారా మన్మనాభవ, హే ఆత్మలారా మీ తండ్రిని స్మృతి చెయ్యండి. పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. లౌకిక తండ్రికి కూడా 5 మంది పిల్లలుంటే వారిలో ఎవరైతే చాలా వివేకవంతులుగా ఉంటారో వారిని నెంబర్ 1లో పెడతారు. మాలలోని పూస కదా, మీరు రెండవ నెంబరు, వీరు 3వ నెంబరు అని చెప్తారు. అందరూ ఒకేలాగా ఎప్పుడూ ఉండరు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. కృష్ణునికి ఇంత మహిమ ఎందుకు? ఎందుకంటే అందరికంటే చాలా సుందరంగా అవుతాడు. నెంబర్ 1లో కర్మాతీత స్థితిని పొందుతాడు. అందుకే నెంబర్ 1లో గాయనం ఉన్నది. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి మాటి మాటికి చెప్తూ ఉన్నారు, పిల్లలారా మన్మనాభవ, ఓ ఆత్మలారా మీ తండ్రిని స్మృతి చెయ్యండి. పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. లౌకిక తండ్రికి కూడా 5 మంది పిల్లలుంటే వారిలో ఎవరైతే చాలా వివేకవంతులుగా ఉంటారో వారిని నెంబర్ 1లో పెడతారు. మాలలోని పూస కదా, వీరు 2వ నెంబరు, వీరు 3వ నెంబరు అని చెప్తారు. అందరూ ఒకేలాగా ఎప్పుడూ ఉండరు. తండ్రి ప్రీతి కూడా నెంబర్ వారుగా ఉంటుంది. అది హద్దులోని విషయము, ఇది బేహద్దు విషయము. ఏ పిల్లలకైతే జ్ఞానం 3వ నేత్రం లభించిందో వారి బుద్ధి, నడవడికలు మొదలైనవి చాలా శుద్ధంగా ఉంటుంది. పుష్పాల రాజు ఉన్నట్లే బ్రహ్మ సరస్వతీలు పుష్పరాజ, పుష్పరాణి వంటివారు. జ్ఞానయోగాలు రెంటిలో తీక్షణంగా ఉన్నారు. మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ముఖ్యంగా అష్టరత్నాలు తయారవుతారు. మొట్టమొదట పుష్పం, తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతీలు. మాలను స్మృతి చేస్తారు కదా. వాస్తవానికి మీకు పూజ లేదు, స్మరిస్తారు. మీకు పుష్పాలు సమర్పించలేరు. శరీరం కూడా పవిత్రంగా ఉన్నప్పుడే పుష్పాలు సమర్పిస్తారు. ఇక్కడ ఎవరి శరీరము పవిత్రంగా లేదు. అందరూ విషంతోనే జన్మిస్తారు. అందుకే వికారులని అంటారు. లక్ష్మీనారాయణలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. పిల్లలంటూ పుడుతూ ఉంటారు కదా. ఏదో ట్యూబ్ ద్వారా పిల్లలు పుట్టరు కదా. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఇక్కడ పిల్లలు మిమ్మల్ని 7 రోజుల బట్టీలో కూర్చోపెడతారు. బట్టీలో కొన్ని ఇటుకలు పూర్తిగా కాలి గట్టిపడతాయి, కొన్ని పచ్చిగానే మిగిలిపోతాయి. బట్టి ఉదాహరణ ఇస్తుంటారు, కానీ శాస్త్రాలలో స్థూలమైన ఇటుకలు బట్టీని వర్ణించరు. దానిలో పిల్లిని గురించి కూడా ఉంటుంది. గులేబీ కావలి కథలో కూడా పిల్లిని చూపించారు. అది దీపాన్ని ఆర్పేస్తుందని అంటారు. మీది కూడా ఇదే స్థితి అవుతుంది కదా. మాయా పిల్లి విఘ్నాలను కలిగిస్తుంది. మీ స్థితినే దిగజారుస్తుంది. దేహాభిమానము మొదటి నెంబరు వికారము.
తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. మోహం కూడా చాలా ఉంటుంది. మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే ఆత్మీక సేవ చేస్తామని కూతురు చెప్తుంది. కానీ మోహవశములై తల్లిదండ్రులు మేము అనుమతి ఇవ్వమని అంటారు. ఇది కూడా ఎంత మోహము! మీరు మోహం కలిగిన పిల్లులుగా అవ్వరాదు. మీ ముఖ్య లక్ష్యమే ఇది. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుగా తయారు చేస్తారు. మీ కర్తవ్యం ఏమిటంటే మీ తోటి వారికి సేవ చేయాలి, భారతదేశానికి సేవ చేయాలి. మనం ఎలా ఉండేవారము, ఎలా అయ్యామో మీకు తెలుసు. ఇప్పుడు రాజాదిరాజుగా అయ్యేందుకు పురుషార్థం చేయండి. మనము రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇందులో కష్టమైన మాట ఏదీ లేదు. వినాశం కొరకు కూడా డ్రామాలో యుక్తి రచించబడి ఉంది. కల్పక్రితం కూడా మిసైల్స్ యుద్ధం జరిగింది. మీ ఏర్పాట్లు పూర్తి అయినప్పుడు అందరూ పువ్వులుగా అయిన తర్వాత వినాశనం జరుగుతుంది. కొందరు పుష్పాల రాజుగా, కొందరు గులాబీలుగా, కొందరు మల్లెలుగా ఉన్నారు. మేము జుల్లేడు పువ్వులుగా ఉన్నామా లేక పువ్వులుగా అయినామా ప్రతి ఒక్కరూ తమని తాము అర్థం చేసుకోగలరు. చాలామంది జ్ఞానధారణ కొద్దిగా కూడా జరగదు. నెంబర్ వారుగా అవుతారు కదా. పూర్తి శ్రేష్టంగా లేక పూర్తి కనిష్టంగా అవుతారు. రాజ కూడా ఇక్కడే తయారవుతుంది. శాస్త్రాలలో పాండవులు కరిగి చనిపోయారని చూపించారు. తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. కథలైతే అనేకం తయారు చేశారు, కానీ అలాంటి మాటేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో స్వచ్ఛ బుద్ధి కలవారిగా అవుతారు. బాబా మీకు అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత సహజము! కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పతిత పావనుణ్ణే. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగా ఉన్నాయి. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రం అవుతుంది. ఇప్పుడు మీరు చాలా కష్టపడాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, స్మృతి మర్చిపోయారు. బాబా స్వయంగా తన అనుభవాన్ని తెలుపుతున్నారు. శివబాబా నాకు తినిపిస్తున్నారని భోజనం ప్రారంభంలో అనుకుంటాను, తర్వాత మర్చిపోతాను, మళ్ళీ గుర్తు వస్తుంది. మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం ఉన్నారు. కొందరు బంధనముక్తులుగా ఉండి మళ్ళీ చిక్కుకొని మరణిస్తారు. పిల్లలు లేకుంటే పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన 3వ నేత్రం ఇచ్చే తండ్రి దొరికారు. పిల్లలు లేకుంటే పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు. పిల్లలు మీకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇచ్చే తండ్రి దొరికారు. దీని పేరే తీజరీ కథ లేక 3వ నేత్రం లభించే కథ అని అంటారు. ఇప్పుడు మీరు నాస్తిక్ నుండి ఆస్తిక్గా అవుతారు. తండ్రి బిందు అని జ్ఞానసాగర్లని పిల్లలకి తెలుసు. వారు నామరూపాలకు అతీతులని అంటారు. అరే, జ్ఞానసాగర్లంటే తప్పకుండా జ్ఞానాన్ని వినిపించేవారు అయి ఉంటారు కదా. వారిని లింగ రూపంలో చూపిస్తారు. వారిని నామరూపాలకు భిన్నమని ఎలా అంటారు? వందలాది పేర్లు పెట్టేశారు. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో బాగా మెదులుతూ ఉండాలి. పరమాత్మ జ్ఞాన సాగర్లని కూడా అంటారు. మొత్తం అడవిలోని కలపనంతా పెన్నుగా చేసుకొని వారి మహిమని వ్రాయలేమని అంటారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఇప్పుడు మనము తండ్రి ద్వారా విలువైన వారిగా అయ్యాము. మేము దేవతలుగా అయ్యేవారము
నారాయణీ నశాలో ఉండాలి. బంధనముక్తులై సేవ చేయాలి. బంధనాలలో చిక్కుకోరాదు. జ్ఞానయోగాలలో తీక్షణంగా ఉండి తల్లిదండ్రుల సమానం పుష్పాలలో రాజులుగా అవ్వాలి. మీ తోటి వారికి కూడా సేవ చేయాలి. వరదానము: మీ ఖజానాలన్నింటినీ ఆత్మల సేవలో ఉపయోగించి సహయోగులుగా అయ్యే సహజయోగి భవ. సహజయోగిగా అయ్యేందుకు సాధనము సదా స్వయాన్ని సంకల్పం ద్వారా, మాట ద్వారా, ప్రతి కర్మ ద్వారా విశ్వంలోని సర్వ ఆత్మల పట్ల సేవాధారిగా భావించి సేవలోనే అంతా ఉపయోగించాలి. బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా లభించిన శక్తులు, గుణాలు, జ్ఞానము లేక శ్రేష్ఠ సమయం యొక్క ఖజానాలన్నీ సేవలో ఉపయోగించండి. అంటే సహయోగులుగా అవ్వండి. అప్పుడు సహజయోగులుగా అవ్వనే అవుతారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారే సహయోగులుగా అవుతారు. సహయోగులుగా అవ్వడం అంటే మహాదానిగా అవ్వడం. స్లోగన్: బేహద్దు వైరాగులుగా అయితే ఆకర్షణ యొక్క అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: ఎలాగైతే స్థూల కార్యము యొక్క ప్రోగ్రామును దినచర్య అనుసారము సెట్ చేసుకుంటారో అలాగే మీ మానసిక సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ను సెట్ చేసుకుంటే సంకల్పశక్తి జమ అవుతూ ఉంటుంది. మీ మనస్సును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటే మనస్సుకు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు. మనస్సు సదా సెట్ అంటే ఏకాగ్రంగా ఉంటే స్వతహాగా మంచి వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. సేవ జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. బ్రహ్మతనువున జ్యోతిగా వెలసి సత్య జ్ఞానమును బోధించి సద్బ్రాహ్మణులాగా వించి సద్గురు తండ్రిగా పాలన చేసిన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. శంకు చక్ర గదా పద్మములు విష్ణుమూర్తికి అలంకారాలు. పవిత్రవాణి చిహ్నము శంఖము. పవిత్రవాణి చిహ్నము శంఖము. అంతర్ముఖమున ఆత్మను దర్శించు సంకేతమే స్వదర్శన చక్రము. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. ప్రవృత్తిలో నిమిత్త మాత్రముగా కర్మయోగి సుకర్మలగా వించు సూచక కమలము. కామ క్రోధ మద లోభములపై విజయ విహారము విష్ణు గదా. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు.
ఆకారి దేవత భయంకరుడు తపోమూర్తి శంకరుడు సూక్ష్మలోక నివాసి అయి తపశక్తికి ప్రతిరూపమైన త్రిమూర్తి నాగుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు త్రిమూర్తి నాగుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు త్రిమూర్తి నాగుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు